మహానగరంగా రూపాంతరం చెందుతున్న తిరుపతిలో ఏటీఎస్ సెంటర్ లేకపోవడం కారణంగా డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాస బాలాజీ వ్యాన్ మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ హయద్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎదుట జీపు, వ్యాను, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తిరుపతిలో ఏటీఎస్ సెంటర్ లేకపోవడంతో డ్రైవర్లు ఎఫ్సీ కోసం బంగారుపాలెంకి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు ఏటీఎస్ ని ఏర్పాటు చేయాలని కోరారు. కోరుకుంటూ ఈరోజు ఈ చిన్న ధర్నా అంటే ధర్నా కాదు, ఆర్టీఓ గారికి మెమరాండం ఇచ్చేదానికి వచ్చాము. వాహనాల సామర్థ్య ధృవీకరణ పత్రాల అనుమతి పొందటానికి వీలు లేని పక్షంలో వీరందరూ కూడా ముఖ్యంగా ఎఫ్సీలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎఫ్సీలు అన్నీ కూడా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లో మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగా మన తిరుపతి జిల్లాలో ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్ లేకపోవటం వలన దగ్గరలో ఉన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, అట్లాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ముత్తుకూరు దగ్గర ఉన్న ఏటీఎస్కు వెళ్ళవలసి ఉంది. దాంతో గత వారం రోజులుగా అనేక కార్మిక సంఘాలు, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషను, మ్యాక్సీ క్యాబ్స్, ముఖ్యంగా ట్రావెలర్స్ మ్యాక్సీ క్యాబ్స్ అసోసియేషను, అట్లాగే ఆల్ ఆటో యూనియన్స్, వీళ్ళందరూ కూడా సిఐటియు వాళ్ళందరూ కూడా అప్రోచ్ కావడం జరిగింది. మ్యాక్సీ క్యాబ్లు అయితేమి, కార్లు అయితేమి, జీబులు అయితేమి, మొత్తం ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అన్నింటికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం చేకూరింది. కారణం ఏమిరా అంటే ఇన్స్పెక్షన్లు, ఏది ఎఫ్సీలు అంటూ చలాన్లు కూడా పాత బండ్లకు పెంచేసి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈ ఎఫ్సీలకి చలాన్లకి అంతా బయట బంగారుపాళ్యానికి పోయి అక్కడ పోయి మేము ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చే విధంగా పెట్టినారు. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టోల్ గేట్లు ఫీజులు కట్టుకోవాలా, దాని తర్వాత ఇక్కడి నుంచే డీజిల్ ఖర్చులు ఇంకా వగేరాలు ఎక్కువ అవుతుంది. ఇదంతా కాకుండా ఇంత పెద్ద తిరుపతి పట్టణం వదిలేసి బయట పోయి చేసుకోవాల్సినంత కర్మ మాకు లేదు. కాబట్టి మేము ఇక్కడే ఇన్స్పెక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలైనా ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి మాకు ఇక్కడే జరగాలనేసి ఒక మెమరాండాన్ని ఆర్టీఓ గారికి, డిటీసీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ మేము మెమరాండం ఇస్తున్నాము.